న్యూస్ చూస్తున్నాం. బూత్కి అడ్డాగా మారింది మల్లారెడ్డి కాలేజ్. సినిమా ఈవెంట్స్ పేరుతో చిల్లర ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ కల్చరల్ యాక్టివిటీస్ అంటూ ఆ ప్రోగ్రాంలకి కవరప్ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ నెల 22వ తేదీన మల్లారెడ్డి కాలేజీలో టాక్సిక్ మూవీ ఈవెంట్ జరగబోతోంది. ఏ సర్టిఫికేట్ సినిమాలకి మల్లారెడ్డి కాలేజ్ ప్రమోషన్స్ ఇస్తోంది. ఈవెంట్స్ పేరుతో మల్లారెడ్డి కాలేజీలో జరిగేటువంటి ఈవెంట్స్ పేరుతో విద్యార్థులు కూడా చెలరేగిపోతున్నారు. ఈవెంట్స్లో హగ్గులు, ముద్దులు ఇవి రెచ్చిపోతున్నాయి. గతంలో శివరాత్రి రోజున జాగారం అనేటువంటి ప్రోగ్రాం చేస్తూ ఉండగా పక్కనే మల్లారెడ్డి నడుచుకుంటూ వెళ్తున్న ఒక విజువల్ ఉంది. ఆ తర్వాత వెనకాల కుర్చీలో ఉన్న విద్యార్థులు వాళ్ళు కిస్ చేసుకున్న విజువల్ కూడా బయటకు వచ్చింది. అంటే విద్యార్థులకి మల్లారెడ్డి కాలేజీలో చదువు నేర్పిస్తున్నారు, లేకుంటే ఇలాంటి యాక్టివిటీస్ నేర్పిస్తున్నారా? సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. ఇంత జరుగుతున్నా ఈ గలీజ్ దందాన్ని మాత్రం మల్లారెడ్డి యూనివర్సిటీ ఆపడం లేదు. ఈవెంట్స్ ముసుగులో విద్యార్థుల్ని తప్పుదో పట్టించడం పైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాలేజీలో మూవీ ఈవెంట్స్ ఆపాలని తల్లిదండ్రులకు డిమాండ్ చేస్తున్నారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. గతంలో రైట్ సైడ్ చూడండి, అది మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగినటువంటి విన్యాసమే. శివరాత్రి రోజున జాగారం అనే పేరుతో కార్యక్రమం జరుగుతుంటే అక్కడ ఓ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒక వీడియో సర్క్యులేట్ అయింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. మల్లారెడ్డి యూనివర్సిటీ జరిగిన తతంగం అంతా కూడా. ఇక మల్లారెడ్డి కూడా సరే ఆయన కొంచెం యాక్టివ్గా ఉన్నారు, స్టూడెంట్స్తో పాటుగా సరి సమానంగా డాన్సులు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అది ఓకే. కానీ సినిమా ప్రమోషన్లు ఏ రకమైనటువంటి సినిమా ప్రమోషన్లు ఇవి? టాక్సిక్ అనేటువంటి సినిమా ఏ సర్టిఫికేట్ ఇచ్చింది? గతంలో యానిమల్ సినిమా విషయంలో కూడా ఎందుకు మీరు ప్రమోట్ చేస్తున్నారంటే మేము కల్చరల్ ఈవెంట్ చేస్తున్నామండి. ఇది కల్చరల్ ఈవెంటా? ఏ కల్చర్ ఇది? ఎక్కడుంది ఈ కల్చరు? ముద్దులు పెట్టుకునే కల్చర్లు, లేకపోతే హగ్గులు ఇచ్చుకునే కల్చర్లు, ఇంకేదైనా దానికంటే ఒక మెట్టు ఎక్కువగా ఎక్కి ఇంకా విన్యాసాలు, వింతలు, న్యూడిటీ కల్చర్లు, ఎక్కడుంది కల్చర్? ఈ కల్చర్ అయినా కల్చరల్ ఈవెంట్ పేరిట ఇదేనా చేసేది? గతంలో యానిమల్ సినిమాకి సంబంధించి ఈవెంట్ నిర్వహణ పైన మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ఉన్నత స్థాయి పొజిషన్లో ఉన్నటువంటి ఆవిడ అండ్ మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా ఏం క్లారిటీ ఇచ్చారు, తను ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి ప్రీతిరెడ్డి ఏం మాట్లాడారు ప్లీజ్ ఎన్పిసిఆర్. అండ్ అంతకంటే ముందు మల్లారెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. యూనివర్సిటీలో కల్చరల్ యాక్టివిటీస్ కింద ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మీరు కండక్ట్ చేస్తున్నాయి. బట్ ఫ్యూ ఫిల్మ్స్ ఆర్ సర్టిఫైడ్ యాజ్ A-rated. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ మూవీ ఉంది కంప్లీట్ A-rated, విచ్ ఈస్ నాట్ సపోజ్ టు షో ఫర్ మేబీ చిల్డ్రన్, ఐ మీన్ టు సే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడకూడదు. అలాంటి ఫిల్మ్స్ మీరు ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్? బేసిక్లీ ఏమైతుందంటే అది తెలియదు. ప్రీ రిలీజ్ అంటే ఇట్ ఈస్ నాట్ రిలీజ్ ఆఫ్ ద మూవీ, అంటే వీఆర్ నాట్ షోయింగ్ ద ఎంటైర్ మూవీ. ఇట్ ఇస్ జస్ట్ ప్రీ రిలీజ్. వాట్ దే వాంట్, స్టూడెంట్స్ రావాలి, వాళ్ళందరూ యాక్టర్స్ రావాలి, ప్లేస్ రావాలి, పెద్ద ప్లేస్ ఉండాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఏరియా క్యాంపస్ ఇంకా ఎవరికి లేదు. ఇంకోటి మాక్సిమం ఇప్పుడు స్టూడెంట్స్, ఇంకోటి మన దగ్గర స్టూడెంట్స్ చదివేది వాళ్ళందరూ 18+ ఉన్నది. మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్ 18+ ఉన్నారు. ఆ ఫిలిం మీద చాలా నెగిటివిటీ కూడా ఇప్పుడు వస్తుంది రీసెంట్ టైమ్స్ లో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు పద్మావతి మూవీ వచ్చింది, దానికి కూడా ఏదో తీసారు. ఇప్పుడు ఏదో ఒకటి మూవీ వస్తుంది. ఇప్పుడు ఏమైతే క్రిటిక్స్ అంటే పనినే అది, ఏదో ఒకటి తీస్తానే ఉంటారు. నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. వీఆర్ నాట్ ఎగ్జిబిటింగ్ మూవీ. మీరు మూవీని చూపించట్లేదు కానీ మూవీకి వెళ్ళమని మాత్రం చెప్తున్నారు కదా విద్యార్థులను కూర్చోబెట్టి. ఏంటి మీరు చూపించాము యానిమల్ సినిమా మూవీ? నేను ఆ సినిమాని, ఆ సినిమాలో ఉన్నటువంటి కాంటెంట్ మాత్రమే చూస్తున్నా. ఆ సినిమాలో ఉన్న కాంటెంట్ ఏంటిది, ఏ సర్టిఫికేషన్, ఆ సినిమా ఎటువంటి కాంటెంట్ ఉంటో మీకు తెలిసిందే. ఇక ఆ తర్వాత ఇక్కడ జరిగేటువంటి సినిమాలో సరే మీరైనా సైన్స్ ఫిక్షన్ సినిమాలను లేదు హిస్టారికల్ సినిమాలని విద్యార్థులకు కొంత నాలెడ్జ్ గెయిన్ చేసే సినిమాలు ఏమైనా ప్రమోట్ చేస్తున్నారా? ఆ సినిమా ఫంక్షన్ల పేరిట విద్యార్థులు మొత్తాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు పెడదారి పట్టించే విధంగా ఈ యూనివర్సిటీ నిర్వాహకం ఉందనేది పెద్ద ఎత్తున ఒక ఆందోళన వ్యక్తమవుతోంది విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటుగా PVW నేత సంజయ్ గారు ఉన్నారు, అండ్ PDSC విద్యార్థి సంఘం నుంచి నవీన్ గారు ఉన్నారు, అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కొన్ని సోషల్ మీడియా యాక్టివ్గా ఉండే పావని గారు కూడా ఉన్నారు. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ సంజయ్ గారు. సంజయ్ గారు, ఎలా చూడాలి ఇది? అంటే మల్లారెడ్డి యూనివర్సిటీలో నాకు తెలిసి ఆ యూనివర్సిటీలో ఈ ఏడాది నేను ఒక డేటా చూస్తే 50కి పైగా సినిమా ఫంక్షన్లు జరిగాయంట ఈ ఏడాది 2 ఏళ్ల కాలంలో. ఈ సినిమా ఫంక్షన్లో కూడా మేము సినిమాని మొత్తం చూపించట్లేదు కదా, కేవలం అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే అని చెప్పి
మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్న ప్రీతిరెడ్డి గారు చెప్తున్నారు, మల్లారెడ్డి కూడా వస్తున్నారు మన దగ్గరికి, హీరోలు వస్తున్నారు అని చెప్పి ప్రమోషన్లు చేస్తున్నారు. ఎలా చూడాలి ఈ సినిమా ఫంక్షన్లని? చాలా టాక్సిక్ గా ఉంది ఆ కాలేజీ మేనేజ్మెంట్ వైఖరి. టాక్సిక్ సినిమా ట్రైలర్ లేదా సినిమా ఫంక్షన్ చేయడమే కాదు, వీళ్ళ బిహేవియర్ కూడా వెరీ టాక్సిక్ టువర్డ్స్ స్టూడెంట్స్. ఎందుకంటే ఒక విద్యా సంస్థ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా జాతీయోద్యమకు సంబంధించో దేశభక్తిని పెంపొందించేవో లేదా సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచేవో లేదా ఐటీకి సంబంధించినవో లేకపోతే అక్కడ చదువుతున్న విద్యార్థులకి భవిష్యత్తులో ఒక అవగాహన కల్పించడానికి ఐటీ సెక్టార్కి సంబంధించిందో లేదా ఎంప్లాయ్మెంట్ మేళా, జాబ్ మేళా ఇటువంటి నిర్వహిస్తే ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ఈ సినిమా ఫంక్షన్లు, ఈ చెత్త సినిమా ఫంక్షన్లకి కాలేజీ కేంద్రంగా మారడం ఏంటి? ఏ సినిమా అయినా కమర్షియల్ సినిమా, అదేమన్నా దేశభక్తిని పెంపొందించే సినిమా అంటే ఓకే, ఆగస్ట్ 15 సందర్భంగా దేశభక్తిని పెంపొందించే సినిమా అని మనం సరిపెట్టుకోవచ్చు. కానీ ఈ కమర్షియల్ సినిమాలు, ఈ టాక్సిక్ సినిమాలు, సినిమా పేరే టాక్సిక్ కాదు, వీళ్ళు చూపిస్తున్న 50 ఫంక్షన్స్ కూడా టాక్సిక్ ఫంక్షన్సే. ఇవి విద్యార్థులకి అవసరమైనవి కావు. మీకు వ్యక్తిగత జీవితాల్లో సోకులుంటే, మీకు సరదాలుంటే, పబ్బులకు వెళ్ళి గెంతులేయాలా, చిందులేయాలని ఉంటే, మందు కొట్టి ఎగరాలని ఉంటే మీరు పబ్బులకు పోయి మీ పర్సనల్ టైంలో మీ పర్సనల్ స్పేస్ లో చేసుకోండి. కానీ కాలేజీ కేంద్రం కాదు. ఇవాళ విద్యార్థులు ఇవాళ ఆట లాంటి రియాలిటీ షోలు పెట్టినప్పుడు మేము కేసులు వేసాము. హైకోర్టు ధర్మాసనం కూడా మా అభిప్రాయంతో ఏకీభవించింది. అదేంటంటే పిల్లలు మీ వ్యక్తిగతం కాదు, పిల్లలు సమాజ సంపద. పిల్లలతో ఇట్లాంటి చెత్త డాన్సులు వేయించి చిన్న పిల్లలతో ఇట్లాంటివి వేయించడం అంటే పిల్లలు సమాజ సంపద, వాళ్ళు ఆరోగ్యంగా ఎదగాలి, వాళ్ళు ఆరోగ్యంగా మౌల్డ్ అవ్వాలి అని మేము మాట్లాడినప్పుడు జస్టిస్ నాగార్జున రెడ్డి లాంటి వాళ్ళు ధర్మాసనంలో కూర్చున్న వాళ్ళు మా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామని కోర్టులోనే ప్రకటించారు. ఈ సందర్భంగా మేము మాట్లాడిన విషయాలు అట్లాగే అనేక సందర్భాల్లో నైతిక విలువల విషయంలో ధర్మాసనాలు మాట్లాడే అనేక విషయాల్లో మనం అది స్పష్టంగా మాట్లాడాం. మేము మాట్లాడాము, మీడియా మాట్లాడింది, ఇంకా లేదా వ్యవస్థలో ఉండే ఒక గౌరవనీయ వ్యక్తులు మాట్లాడారు. కానీ దానికి భిన్నంగా ఈ రోజు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన ఏది మాట్లాడినా సేలబుల్ ప్రోడక్ట్ అని మీడియా ఫీల్ అవుతుంది. ఆయన ఏది మాట్లాడినా నేను సేలబుల్ అనుకుంటున్నాడు. సిగ్గుపడాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మల్లారెడ్డి ఆయన ఏం మాట్లాడతాడండి? ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన మాట్లాడడానికి హద్దులు ఉండవు. నాకు డబ్బులు ఉన్నాయి, కోట్లు దందాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, నాకు కాలేజీలు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి అని మాట్లాడతాను. నీ కోట్లు ఉంటే నీ సమాజం మీద గుమ్మరిస్తావా చెత్తని? నీకున్నాయి, నాకు 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పుకుంటాడు. ల్యాండ్ బ్యాంక్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనేవన్నీ నేను ఆయన మాటల్లోనే విన్నాను. అంతంత నీకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటే, ల్యాండ్ బ్యాంకులు ఉంటే పిల్లగాళ్లతో కలిసి చిందులేయమన్నారా? పిల్లగాళ్లతో కలిసి చిందులేస్తే మంచి. దీనికి వాళ్ళు పెట్టుకున్న పేరు కల్చరల్ ఈవెంట్స్ అని. ఇందాక మీరు మీకు అంటే మాట్లాడే ముందే ప్రీతిరెడ్డి ఏం మాట్లాడారో కూడా వినిపించాను. గతంలో సినిమా వచ్చింది యానిమల్ అని. ఈ రకంగానే ఫంక్షన్ జరిగితే ఈ ఫంక్షన్ చేయడం కరెక్టేనా అని జర్నలిస్ట్ క్వశ్చన్ చేస్తే ఇట్స్ కల్చరల్ యాక్టివిటీ, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీ, మేము సినిమాని మొత్తాన్ని ఎగ్జిబిట్ చేస్తలేమో అని అంటున్నారు ఆవిడ. వాళ్ళు సమర్థించుకుంటున్నారండి. కీర్తిరెడ్డికి డాన్సులు వేయాలంటే పబ్లిక్ పోయి ఎగరమానండి. కాలేజీలో ఓకే, ఇప్పుడు మీరు కాలేజీ ఫంక్షన్స్ ఇయర్లీ యాన్యువల్ ఫంక్షన్ ఒకసారి చేస్తారండి, గడిగడికి చేస్తారా? నేను అడుగుతున్నా. ఓకే, సంవత్సరంలో మేము కూడా చాలా కాలేజీలకి గెస్ట్లకి వెళ్తాం, గెస్ట్లుగా వెళ్ళాం. ఒక సందర్భంలో మల్లారెడ్డి కాలేజీకి కూడా యాసిడ్ దాడుల సందర్భంగానే ఇప్పుడు ఒకసారి వెళ్ళాను నేను. ఇప్పుడు ఒక సోషల్ ఇష్యూస్ మీద డిబేట్స్ పెట్టచ్చు, సెమినార్లు పెట్టచ్చు, అంటే విద్యార్థులకి చైతన్యం కలిగించే చర్చలు పెట్టచ్చు, సెమినార్లు పెట్టచ్చు, ఈవెంట్స్ పెట్టచ్చు. అంటే అక్కడ ఒకటి ఆ కంటెంట్ ఏమై ఉండాలా? విద్యార్థులకి చైతన్యం కలిగించేది ఉండాలి. సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ డే జరుపుతారు. ఆ యాన్యువల్ డేలో పిల్లలు ఎంజాయ్ చేయడానికి మస్తీ మజాకు ఏదో ఇప్పుడు వచ్చే ఆధునిక డాన్సులు, పాటలు పెట్టుకుని డాన్సులు వేస్తారు. నేను కూడా చాలా కాలేజీలకి యాన్యువల్ డేస్ కి గెస్ట్ గా వెళ్తా. కానీ ఆ కాలేజీల్లో ఎక్కడా కూడా మిగతా రోజుల్లో ఇటువంటి చెత్త ప్రోగ్రాంలు ఉండవు. ఆ కాలేజీ యాన్యువల్ డేలకు కూడా ఒకప్పుడు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు సమాజానికి ఉపయోగపడే కంటెంట్ మాత్రమే యాన్యువల్ డేస్ లో ఇచ్చేవాడు.
అంటే పిల్లలు మస్తి మజా అన్నట్టుగా ఈ రకమైన చెత్త డాన్సులు ఉండే కదా. సరే ఇప్పుడు మారింది జమానా. అంటే మీరు అంటోంది వేరే కాలేజీల గురించి ఏడాదికి ఒకసారి మహా అయితే, కానీ మల్లారెడ్డి కాలేజీలో ప్రతి నెలలో ఒకటి ఉంటుంది సినిమా, ఏదో ఒక సినిమా ఫంక్షన్ పేరిట కల్చరల్ యాక్టివిటీ అని నడుస్తూనే ఉన్నది. అదే నేను అనేది ఏంటంటే యాన్యువల్ డేస్ కి పిల్లలు ఏదో సరదా పడ్డారు అంటే దాన్ని అర్థం చేసుకోగలుగుతామేమో, కానీ వీళ్ళు కమర్షియల్ సినిమాల్ని కమర్షియల్ కంటెంట్ తెచ్చి గడికోసారి నెలకు 2 నెలకి 1-2 ఇటువంటి ఫంక్షన్లు జరుపుతున్నారంటే మీది ఇవాళ బయట చాలా ఆడిటోరియాలు ఉన్నాయి, కమర్షియల్ గా చాలా హాల్స్ ఉన్నాయి. అట్లా మీరేమన్నా మీ కాలేజీని అట్లా తయారు చేసుకున్నారు కమర్షియల్ గా సినిమా రిలీజ్ ఫంక్షన్స్ పెట్టడానికి? సినిమా రిలీజ్ ఫంక్షన్స్ జరపడానికి ఇన్ని రోజులు మీ కాలేజీ ఇవ్వక ముందు మిగతా కాలేజీలు ఇస్తున్నాయా? మిగతా కాలేజీలకి అంత విలువలు ఉన్నాయి. వాళ్ళు విద్య వ్యాపారమే చేయొచ్చు, కానీ మేము విద్యను వ్యాపారం చేస్తున్నాం అని చెప్పి కాలేజీని వ్యాపార కేంద్రంగా మార్చారా? మిగతా వాళ్ళు కూడా నడుపుతున్నారు కాలేజీలో, దునియాలో మీరు ఒకళ్ళే నడుపుతున్నారా? కాబట్టి కాలేజీలో సినిమా ఫంక్షన్స్ ఒక 50 దాకా జరిపారంటే నేను ఆశ్చర్యపోతున్నా. నాకు తెలియదు ఇప్పటిదాకా 50 దాకా కాలేజీలో కమర్షియల్ సినిమా ఫంక్షన్లు జరుపుతున్నారంటే మీరు పిల్లలకి ఏం చెప్పదలుచుకున్నారు? అరే మస్తి మజా చేయండి రా, మీరు చదువుకుని ఉద్యోగాలు చేసి అంటే వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు కీర్తిరెడ్డి మాట్లాడుతుంది, వాళ్ళకి ఇష్టమైతేనే కదా వాళ్ళు చేసేది, వాళ్ళు ఇష్టమైతేనే పోతారు ఆ సినిమాల కంటే. ఇష్టమైతేనే సినిమా ఫంక్షన్లే కాదు, ఒకనొక సందర్భంలో మల్లారెడ్డి గారు ఏది మాట్లాడినా అంటట్టుగా సేలేబుల్ అనో లేకుంటే ఆయన చెల్లుతుందనో మాట్లాడుతున్న సమయంలో పెళ్ళిళ్ళు ఇలా చేసుకోవాలి, లవ్వులు ఇలా చేయాలి, ఇవి కూడా ఆయన మోటివేషన్స్ ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఫన్నీ వేలోనే. సరే అండి, ఆయన ఏం మోటివేషన్ ఇస్తారో, ఆయన ఇచ్చే మోటివేషన్ ఎవరికి ఉపయోగపడుతుందో నాకైతే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ నేను కీర్తిరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇష్టమైన వాళ్ళే అంటే మీరు ఈ కమర్షియల్ ఫంక్షన్లతో పాటు డ్రగ్స్ అవుట్లెట్లు కూడా పెట్టండి, ఇష్టమైన వాళ్ళే తీసుకుంటారు, ఏంటి ప్రాబ్లం? డ్రగ్స్ పెట్టండి, ఆల్కహాల్ స్టోర్లు పెట్టండి, లైసెన్స్ ఉంది కదా మద్యం అమ్మడానికి, పెట్టండి. ఇవాళ అనేక దేశాల్లో కూల్ డ్రింక్స్ బ్యాన్ అయ్యాయండి, ఏది యూనివర్సిటీలో తెలుసా, స్కూళ్లలో కాదు. ఇవాళ అమెరికాలో గాని యూకేలో గాని అనేక దేశాల్లో కూల్ డ్రింక్స్ ని విద్యా సంస్థల్లో అమ్మకూడదు అని పెట్టారు. అంటే ఇవాళ భారతదేశం వీళ్ళు ఇంకా బీజేపీలో చేరతారట, బీజేపీ దగ్గర పోయి మొక్కి బొకేలు ఇచ్చి చాలా సీన్లు చేస్తున్నారు. మరి భారతీయ సంస్కృతి పత్తికట్ట అని మాట్లాడే బీజేపీలో ఈ కల్చర్ తోటి మీరు ఆ బీజేపీ ఏం ప్రమోట్ చేస్తుంది, వీళ్ళేం ప్రమోట్ చేస్తారు? సరే ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాలు, కాలేజీల్లో కూల్ డ్రింక్స్ పెట్టొద్దు అమ్మొద్దు అని చెప్పేటువంటి విలువలేంటి? ఇవాళ కాలేజీల్లో కమర్షియల్ సినిమాల్ని, ఆడియో ఫంక్షన్ ని, చెత్తా చెదారం, అశ్లీల నృత్యాలని, బూతు మాటలు, బూతు డాన్సులు చేస్తామని మీరే జాగారాలు చేస్తారు, శివరాత్రి జాగారం చేసేది మీరే, కమర్షియల్ ఫంక్షన్ ఏం విలువని ఇస్తున్నారు? మద్యం కూడా అమ్మండి, డ్రగ్స్ కూడా అమ్మండి, ఇష్టం ఉన్నోళ్ళే తీసుకుంటారు, ఏమైతుంది? అవును, వాళ్ళ మాట అట్లాగే ఉన్నాయి కొంత. సో నవీన్ గారు ఉన్నారు PDSC విద్యార్థి సంఘం నుంచి. నవీన్ గారు, సో విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది ఈ రకంగా చేస్తే? అంటే మనం అక్కడ జరుగుతున్న ఈవెంట్ గురించి మాట్లాడితే ప్రతి నెల నాకు తెలిసి ఏదో ఈవెంట్ ఉంటూనే ఉన్నది. సో 22వ తేదీన టాక్సిక్ అనేటువంటి ఒక మూవీ వస్తుంది, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని బహిరంగంగా మల్లారెడ్డి అనౌన్స్ చేస్తున్నారు, పోస్టర్లు కూడా వైరల్ అవుతున్నాయి, బహుశా మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. సో ఈ టాక్సిక్ విషయం ఏంటా అని చూస్తే ఇది ఒక పెద్ద చర్చ జరిగింది. ఒక ఏడాది క్రితం ఒక టీజర్ రిలీజ్ అయినప్పుడే ఏ సర్టిఫికేట్ విడుదల ఇచ్చిరు సెన్సార్ బోర్డు ఈ సినిమాకి. ఇప్పుడు ఈ సినిమా ఫంక్షన్ జరగబోతున్నాడు అని గౌరవంగా చెప్పుకుంటూ ఆయన వస్తున్నారు, 5 హీరోలు వస్తున్నారు అని చెప్తున్నారు. రైట్, నవీన్ గారు ఒకసారి వీడియో ఆన్ చేసుకోరా మీరు? నవీన్ గారు మీ వీడియో ఆన్ చేసుకోండి. పిసిఆర్ మాట్లాడొచ్చండి? మాట్లాడండి. మీ వీడియో ఆన్ చేయలేదు, మీరు వీడియో ఆన్ చేయండి ఒకసారి. ఓకే అండి, ఓకే రైట్, మాట్లాడండి. ఓకే అండి, మొదటగా ఈ యొక్క అంశాన్ని ఒక విశ్వవిద్యాలయం జరిగేటువంటి ఒక సినిమాకు సంబంధించినటువంటి ఒక ప్రచార కార్యక్రమం తరచుగా ఇప్పటి వరకు 50 జరిగినాయి అనేటువంటి విషయం కూడా మా దృష్టికి వస్తుంది. సో ఈ 50 జరిగిన తర్వాతనైనా కూడా మీలాంటి మీడియా సంస్థలు తీసుకొచ్చి ఇలాంటి చేయడం సరైనదేనా అనేటువంటి ఒక అంశాన్ని పెట్టడం ఇప్పటికైనా ఒక చర్చకు తావేయడం మంచి విషయంగా భావిస్తూ, ఇక విషయంలోకి వెళ్తే మనం మల్లారెడ్డిని చూస్తే ఆయన చాలా కమెడియన్ ఫేస్ ఉంటుంది, చాలా యాక్టర్, వాస్తవానికైనా చాలా పెద్ద యాక్టర్. కానీ యాక్టర్ రూపంలోనే ఉంటూనే మరో కోణంలో ఇలాంటి యూనివర్సిటీల్లో విచ్చలవిడిగా ఫీజులు, ఒకవైపు
పెడుతూనే మరోవైపు ఇలాంటి ఒక సినిమా పాశ్చాత్య సంస్కృతికి సంబంధించినటువంటి ఒక కల్చర్ని ప్రొజెక్ట్ చేస్తుండు. దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో ఏం ఉండాలండి, ఏం బోధించాలి అక్కడ అంటే విద్యా విధానాలు ఎలా ఉండాలి, ఆ విద్యా విధానాలు విద్యార్థులకు భవిష్యత్తుకు ఎలా దోహదపడాలి, అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఎలా ఉండాలి, ప్లేస్మెంట్స్ రూపంలో అనేటువంటి పరిశోధన రీసెర్చ్ జరగాలి యాక్చువల్గా. కానీ మేము ఈ 2 సంవత్సరాల కాలంలో గమనించినట్లయితే అక్కడ వీటికంటే ఎక్కువ అంటే విద్యకు సంబంధించినటువంటి విషయాల కంటే ఎక్కువ కూడా ఈ సినిమా ప్రభావం ఎక్కువ జరుగుతుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ టాక్సిక్ మూవీ కూడా. సో ఈ పేర్లోనే ఉందండి టాక్సిక్, విషం కలిగినటువంటి విషపూరితమైనటువంటిది అని అర్థం. సో ఈ యూనివర్సిటీ కూడా ఈ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలకు మెదడులో కూడా ఒక విషపూరితమైనటువంటి ఆలోచనను నాటుతుంది ఈ సినిమాల ద్వారా. ముఖ్యంగా ఈ విద్యార్థుల పైన, ముఖ్యంగా మహిళల పైన, మహిళలను మార్కెట్ చేసి చూపించేటువంటి ఈ ఏదైతే ఇంతకుముందు మీరు చెప్పినటువంటి యానిమల్ కానీ లేదా ఇప్పుడున్నటువంటి ఈ డ్రగ్ మాఫియా చుట్టూ జరుగుతుంది కథ అనేటువంటి విషయం కూడా బయటకు వస్తుంది కథ. సో ఇలాంటి డ్రగ్ మాఫియా మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఒక యూనివర్సిటీ కేంద్రంగా ప్రొజెక్ట్ చేసి చూపించడం అంటే అసలు యూనివర్సిటీలో నిబంధనలు అంటూ ఉన్నాయా? యూనివర్సిటీ నిబంధనలు వనరులను ఉపయోగించుకోవడం కోసం వాళ్ళని హీరోలుగా పాండే హీరోలుగా చిత్రీకరించిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మరో మార్కెట్ చేసుకోవడమే తప్ప వాస్తవానికి ప్రైవేట్ యూనివర్సిటీలకి ఎవరు నియంత్రణ ఉండదా? ప్రైవేట్ యూనివర్సిటీలకి ఎవరు నియంత్రించాలి? దానికి ఒక నియంత్రణ బోర్డు, కంట్రోల్ సిస్టమ్ ఏమి ఉండదా? ప్రైవేట్ యూనివర్సిటీ అనేంత మాత్రాన ఏదైనా చేయొచ్చా? ఏదైనా చేయొద్దు. ఈ యూనివర్సిటీలు అంటే విద్యార్థులు ఏదైనా చేయడానికి అవకాశం ఎలా ఉంటుందండి? ప్రభుత్వాలు కూడా దీంట్లో చొరవ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా గతంలో ఈయన మీద ఎన్నో ఆరోపణలు చేసిండు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నప్పుడు ప్రజాప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి, లేదా విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీ పేరు ఒక బోర్డు పెట్టుకొని ఇష్టానుసారంగా వివరిస్తాం, విద్యార్థుల మీదలో మా ఒక పాశ్చాత్య సంస్కృతిని మేము నాటుతాం అంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ విద్యార్థులు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని ప్రభుత్వము ఒక నిబంధనలు ఒక ఆర్డర్ ఇచ్చిందా లేకపోతే ప్రభుత్వం అనుమతితోనే జరుగుతుందా అని అంటే ప్రభుత్వం కూడా అనుమతితో జరిగితే ఒకవేళ ఖచ్చితంగా ఇది అయితే కల్చరల్ ఈవెంట్స్ అని చెప్తున్నారు. ఇందాక సంధ్య గారు అన్నట్టుగా కల్చరల్ ఈవెంట్స్ పేరుతో నడుస్తున్నాయి. రేపటి రోజున వాళ్ళు ఇష్టం ఉంటే కొనుక్కుంటారు, లేకుంటే మేము ఒక డ్రగ్స్ స్టోర్ ఓపెన్ చేస్తాం, లేకపోతే ఒక ఆల్కహాల్ స్టోర్ ఓపెన్ చేస్తామని ఓపెన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వీటికి వాళ్ళు చెప్తున్న పేరు ఏంటంటే కల్చరల్ ఈవెంట్స్. ఒకసారి మీరు వింటారంటే మళ్ళీ నేను ప్రీతిరెడ్డి గారి మాట వినిపిస్తాను. పిసార్ ప్లే చేయండి. ప్రీతిరెడ్డి గారు ఏమన్నారు ప్లే చేయండి. రైట్, ప్రీతిరెడ్డి గారు గతంలో యానిమల్ సినిమా ఫంక్షన్ విషయంలో జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి తన సమాధానం ఏంటో వినిపిస్తాను. పిసార్ ప్లే చేయండి. యూనివర్సిటీలో కల్చరల్ యాక్టివిటీస్ కింద ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మీరు కండక్ట్ చేస్తున్నారు, బట్ ఫ్యూ ఫిల్మ్స్ ఆర్ సర్టిఫైడ్ యాజ్ A-rated. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ మూవీ ఉంది, కంప్లీట్ A-rated, విచ్ ఈస్ నాట్ సపోజ్ టు షో ఫర్ మేబీ చిల్డ్రన్, ఐ మీన్ టు సే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడకూడదు. అలాంటి ఫిల్మ్స్ మీరు ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్? బేసిక్లీ ఏమైతుందంటే ఐ టెల్ యూ, ప్రీ రిలీజ్ అంటే ఇట్ ఈస్ నాట్ రిలీజ్ ఆఫ్ ద మూవీ. అంటే వీఆర్ నాట్ షోయింగ్ ద ఎంటైర్ మూవీ. ఇట్ ఈస్ జస్ట్ ప్రీ రిలీజ్. వాట్ దే వాంట్, స్టూడెంట్స్ రావాలి, వాళ్ళందరూ యాక్టర్స్ రావాలి, ప్లేస్ రావాలి, పెద్ద ప్లేస్ ఉండాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఏరియా క్యాంపస్ ఇంకా ఎవరికి లేదు. ఇంకోటి మాక్సిమం ఇప్పుడు స్టూడెంట్స్, ఇంకోటి మాట మన దగ్గర స్టూడెంట్స్ చదివేది వాళ్ళందరూ 18+ ఉన్నది. మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్ 18+ ఉన్నది. ఆ ఫిలిం మీద చాలా నెగిటివిటీ కూడా ఇప్పుడు వస్తుంది రీసెంట్ టైమ్స్ లో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు పద్మావతి మూవీ వచ్చింది, దానికి కూడా ఏదో తీసారు. ఇప్పుడు ఏదో ఒకటి మూవీ వస్తుంది. ఇప్పుడు ఏమైతే క్రిటిక్స్ అంటే పనినే అది, ఏదో ఒకటి తీస్తానే ఉంటారు. నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. రైట్, నవీన్ గారు విన్నారు కదా, ఇష్టం ఉంటే చూస్తారు, లేదంటే లేదు. మేము పూర్తి సినిమాని ఎగ్జిబిట్ చేయట్లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే మాత్రాన మొత్తం సినిమా చూపించడం కాదు అని అంటున్నారు ఆవిడ. అంటున్నామంటే కల్చరల్ యాక్టివిటీ చేయడం అనేది ఓకే, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోటి కల్చరల్ యాక్టివిటీ చేయడం వేరు. కానీ అదే కల్చరల్ యాక్టివిటీస్ లో మనం ఏం నిర్వహిస్తున్నావు? కల్చరల్ యాక్టివిటీస్ లో తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి మీద కానీ లేదా సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయాల గురించి నువ్వేనా కల్చర్ ద్వారా ప్రొజెక్ట్ చేస్తున్నావా? లేదే. అక్కడ ఉన్నటువంటి ఏదైతే సినిమాలో ఉన్నటువంటి ఆ యొక్క దందాన్ని తీసుకొచ్చి ఆ దందాన్ని కల్చరల్ అంటే మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తామండి? మీరు ఇంతకు ముందు కూడా శివరాత్రి పూజలు అవి చేసారు అంటారు. ఓకే, ఒకవేళ పూజలు చేసుకోవడం తప్పు కాదు, అది వ్యక్తిగతం.
దాన్ని కూడా ఒక ఇన్స్టిట్యూషన్ లో పెట్టడం దాన్ని కూడా తప్పే కదా. ఆర్టికల్ 28 మనకి ఏం చెప్తుందండి, విద్యా కేంద్రాల్లో ఎలాంటి మత బోధనలు కూడా చేయాలని చెప్తుంది. అయితే అక్కడ శివరాత్రి ఈవెంట్ లో కూడా జరిగింది ఏంటంటే, ఆ శివరాత్రి ఈవెంట్ లో కూడా జరిగిన సంఘటన ఏంటంటే, ముందు అక్కడ శివరాత్రి ఈవెంట్ రోజు పాటలు వస్తూ ఉన్నాయి, అక్కడ కొంత భక్తి పాటలు పెడుతున్నారు, అక్కడ ఈవెంట్ నడుస్తూనే ఉన్నది. వెనకాల నుంచి కొంతమంది విద్యార్థులు, ఒక అమ్మాయి అబ్బాయి, వాళ్ళకి సంబంధించిన ఒక వీడియో సర్క్యులేట్ అయినాయి. ఇది మల్లారెడ్డి యూనివర్సిటీ జరిగిన వీడియో సంబంధించిన సంఘటన అది. ఒకసారి ప్లీజ్ ఆ వీడియో కూడా ప్లే చేయండి. సో ఆ వీడియోలో ముందు అక్కడ ఈవెంట్ నడుస్తూనే ఉంది, వెనకాల నుంచి విద్యార్థులు వాళ్ళు కొంత పెడదారిన బట్టి ఇక్కడ వీడియో కనిపిస్తుంది, బహుశా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఆ వీడియో సర్క్యులేట్ అయింది ఇప్పుడు అది అప్పుడు. సో దీని మీద కూడా ఆ విద్యార్థులు వాళ్ళెవరో చేసుకుంటే నేనేం చేయాలని కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన స్వయంగా. వాళ్ళు ఏదో చేసుకుంటే నేనేం చేయాలా, నేను చేయమని చెప్పిన వాళ్ళట్లా అని మల్లారెడ్డి దీన్ని కూడా కామెడీగా మాట్లాడారు. అంటే ఎవరు చేయమని చెప్పరండి, మనం చేసేటువంటి యాక్టివిటీస్ విద్యార్థుల మీద ఎంత ప్రభావితం చేస్తాయనేది అదే కదా మనకు కావాల్సింది. మనము యూనివర్సిటీకి బాసులుగా ఉన్నటువంటి మనం ఎలా వ్యవహరిస్తే ఆ వ్యవహారం, మన ప్రవర్తన శైలి పిల్లల మీద పడేటువంటి అవకాశం ఉంటది. దాని ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళు పెడదారిన పట్టేటువంటి అవకాశం ఉంటది. ఇప్పుడు నువ్వు పూజలు పెట్టినావు, ఓకే, పూజలు పెట్టినావు, అంతవరకే పరిమితం అయ్యావా? లేదే, పూజలు పెడుతున్నా కూడా మరోవైపు వెనకాల ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఒక కార్యక్రమం నడుస్తుందంటే దానికి అర్థం ఏంటి? చేయడానికి ఎక్కడ మూలాలు ఉన్నాయి? ఇలాంటి సినిమాలను, ఇలాంటి కల్చర్లను తీసుకొచ్చి చూపెట్టడం వల్లే కదా విద్యార్థులు మరో తప్పుదోవ పట్టేటువంటి ఒక కార్యక్రమం తెరలేపుతున్నారు. మీరు పూజలు పురస్కారాలనే పేరుతోటి మరో దానికి తెరలేపుతున్నారండి. ఈ పూజల కంటే ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి కదా సమాజాన్ని కానీ, పిల్లల్ని కానీ, లేకపోతే మనలాంటి వాళ్ళని కానీ. సో కాబట్టి వీటికి మనం చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది మా భావన అండి. సో అంతిమంగా మేము చెప్పేది ఏంటంటే, మల్లారెడ్డి గారు కానీ, మల్లారెడ్డి యూనివర్సిటీకి కానీ, లేదా ప్రభుత్వానికి కానీ, ఇలాంటి యూనివర్సిటీల్లో, ముఖ్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీలలో ఇలాంటి వాటికి కార్యక్రమాలకు అస్సలు పర్మిషన్ ఇవ్వకూడదు. ఈ పర్మిషన్లు ఇవ్వడం కారణంగా ఈ యొక్క మొత్తం ప్రభావం కూడా దేశ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు మీద పడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, లేదా ఇలాంటి యూనివర్సిటీ చైర్మన్ కానీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మేము ప్రధానంగా దృష్టికి తీసుకొస్తున్నాం. బట్ ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి, మీ దగ్గర మళ్ళీ వస్తా. పవని గారు ఉన్నారు, సోషల్ మీడియాలో చురుగ్గా యాక్టివ్గా ఉంటుంటారు, ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతుంటారు. పవని గారు, మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇటువంటి నిర్వాహకం లేకపోతే ఈ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ల పేరుతో, ఆడియో లాంచ్ల పేరుతో జరిగేటువంటి కార్యక్రమాలపైన మీ అభిప్రాయం ఏంటి? మల్లారెడ్డి అంటేనే యూనివర్సిటీ అంటేనే మల్లారెడ్డి. అంటే ఈ కాలేజ్లలో, మన భారతదేశంలో ఏ కాలేజ్లలో లేదు, నా కాలేజ్లలో ఉండాలనుకుంటున్నాడు. కానీ ఆయన కూడా ఆయన్ని తీసుకుంటున్నాడు అని మాత్రం ఆయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు యువతకి అవసరం వచ్చేది కానీ, ఆయన వాళ్ళ బ్రెయిన్ వాష్ చేపించేది కానీ చూపిస్తే అది ఒక అర్థం ఉంటది. అది కాలేజా లేకపోతే పబ్లిసిటీగా ఫంక్షన్ హాల్ ఏమైనా పెట్టుకున్నాడా? ఏ చెత్త చూడు ఆ మల్లారెడ్డి దాంట్లోనే తప్ప ఇంకేడా కనిపించట్లేదు కాలేజీలలో. ప్రీతిరెడ్డి మాట్లాడుతున్నారు, ఎంత వినసొంపుగా ఉన్నాము మాటలు. ఇప్పుడు కామన్ అది, ఇష్టం ఉంటే చూసారు లేకపోతే లేదా. అంటే మేడం అన్నట్టుగా వైన్ షాపులు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు, ఇష్టం ఉన్నోడు కొంటారు లేకపోతే లేదు. డ్రగ్స్ సప్లై చేసినా, అమ్మాయిలు సప్లై చేసినా, ఏది సప్లై చేసినా కానీ వాళ్ళ వరకు అది మంచిది, కల్చర్ అంట ఇది. అంటే కాలేజీలలో పోయిన వాళ్ళకి ఇవన్నీ నేర్పిస్తారంట. మన ఒక ఈవెంట్ లో మల్లారెడ్డి గారు చెప్తున్నారు, ముద్దులు ఎట్లా పెట్టుకోవాలో నేర్పిస్తా, లవ్ ఎట్లా చేయాలో నేర్పిస్తా, పెళ్లిళ్ళు ఎట్లా చేసుకోవాలో నేర్పిస్తా. అంటే అన్ని నేర్పించడానికి ఈయన కాలేజ్ పెట్టిండా? పిల్లలని తీర్చిదిద్ది భవిష్యత్తులో జాబులు చేసుకొని అమ్మనాయనను పోషించేలాగా, దేశానికి ఉపయోగపడేలాగా ఉంచడానికి కాలేజ్ పెట్టిండా అనేది అర్థం కావట్లేదు. మల్లారెడ్డి అంటేనే యూనివర్సిటీ అంటేనే మల్లారెడ్డి. ఇప్పుడు ఆయన కాన్ఫరెన్స్ లో పోయి చూద్దాం పండి, ఏం అభివృద్ధి చేసిండు? మోరీలు లేవు, సరిగ్గా నీళ్లు లేవు, రోడ్లు లేవు, పింఛన్లు లేవు, వికలాంగులు ఎంతో బాధపడుతున్నారు, ఇల్లు లేక. అట్లాంటివి చేయొచ్చుగా ప్రమోషన్లు. మేము ఇవన్నీ చేసినామని ఏ ఒక్కటన్నా చేసినా, ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యండి, ఎంపీ అయ్యండి, ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు? ఆయన చేసేది కనీసం ఆయన కన్నా అర్థమవుతుందో లేదో నాకైతే అసలు అర్థం కావట్లేదు. నాకున్న కాలేజీలు ఇంకెవ్వరికి లేవంటాడు, నాకున్న ఆస్తులు ఎవరికి లేవంటారు. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి పట్టుకపోతే బాగుంటుండే, ఇంకోసారి చెప్పుకోకుండా ఉంటుండే. ఏడ చూడు ఆయన డబ్బా ఆయన కొట్టుకున్నాడు. ఎంపీ మల్లారెడ్డి అంటే యూనివర్సిటీలో ఏం అమ్ముతున్నారు అంటే ఇట్లాంటివి చేస్తున్నారు. మూవీలో అసలు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి, నా 30 సంవత్సరాలలో నేను కాలేజీలలో ఇట్లాంటివి చేయడం చూడలేదు. ప్రీతిరెడ్డి గారు చెప్తున్నారు కదా, ఎందుకు ఇట్లాంటివి మీరు ఎందుకు చేస్తున్నారు, కల్చర్ అంటే మీ ఇంట్లో పెట్టుకునేది ఉంటుంది, మేము అడగకపోతుండే, లేదా వేరే ఫంక్షన్ హాల్లో పెట్టేది ఉంటుంది, అడగకపోతుండే. అంటే యూత్ అబ్బాయిలకు మీరు ఏం నేర్పిస్తున్నారు అంటే, మీరు కాలేజీలు మానేయాలి, మీ అమ్మ మీద ఆయన ఫీజులు కడతారు, మేము ఇట్లనే కాలేజీలో అభివృద్ధి చేసుకుంటూ పోతాం, మీరు సినిమాలు చూడరు, అవారగాడులు గారని.
అంటే వీళ్ళ కాలేజీలలో చదువుకున్న వాళ్ళు మొత్తం హీరోలు కావాలి, అంటే రౌడీలు కావాలి. గతంలో ఒకసారి శివరాత్రి ఈవెంట్ లో ఇటువంటి ఒక వీడియో సర్క్యులేట్ అయినప్పుడు ఆయన అన్న మాట ఏంటి అంటే, ఒక దగ్గర ఎక్కడో మాట్లాడారు ఆయన, సో వాళ్ళేదో చేసుకుంటూ నాకేం తెలుసా నేను చేసుకోమని చెప్పిన వాళ్ళను అని అంటున్నారు. ఇదే లాంగ్వేజ్ అని యూజ్ చేసింది. వాళ్ళేదో వెనకాల వాళ్ళ తతంగా వాళ్ళు చేస్తే నేను చెప్పిన వాళ్ళకి చేయమని వాళ్ళేదో చేసుకుంటున్నారు అని అంటున్నాడు. మనోజ్ గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆయన మల్లారెడ్డి గారు మాట్లాడింది అది అందరికి తెలుసు, సోషల్ మీడియాలో వైరల్ అయింది. మా కాలేజీలో లవ్ ఎట్లా చేయాలో నేర్పిస్తాం, ముద్దులు ఎట్లా పెట్టాలో నేర్పిస్తాం, పిల్లలు ఎట్లా కనాలో నేర్పిస్తామా అని ఆయనే చెప్పిండు. మీకు ఆల్మోస్ట్ అందరు సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద వైరల్ వీడియో. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినా ఇంకా ఏం జరుగుతుందంటే, మీ ఆ రోజు శివరాత్రి రోజు ఇంకా మీ కాలేజ్ స్టూడెంట్సే అంత ఘనకారం చేస్తున్నారంటే మీ కాలేజ్ లో ఎంత ఇనసొంపుగా అంత మంచి బాధ్యతగా మీరు పిల్లలకైతే నేర్పిస్తున్నారు అనుకుంటున్నాం. అమ్మనైనా కలిసి మీరు ఫీజులు వసూలు చేస్తున్నారు, బయట యూనివర్సిటీలు పెట్టుకుంటున్నారు, ఎందుకు పెట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఒక్కటన్నా వాళ్ళ అర్థం ఉందా? ఒక్క పని చేసినా కానీ వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకుంటున్నారు. శివరాత్రి రోజు వాళ్ళ స్టూడెంటే కదా, వేరే వాళ్ళైతే కాదు కదా. మేము విద్యార్థులు అలా తయారవ్వాలన్నా కూడా అక్కడ ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ అంటామా, అక్కడ జరిగే యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా, అంత లిబర్టీ ఇవ్వడం కానీ లేకపోతే అక్కడ జరిగే యాక్టివిటీస్ కూడా కొంత ప్రభావం చూపిస్తాయి విద్యార్థులు అలా మారడానికి కూడా. మనోజ్ అన్న ఇప్పుడు మల్లారెడ్డి ఇప్పుడు ఎట్లున్నాడు అంటే 70 ఏండ్ల ఏజ్ ఉన్న ఆయన కాదు, 16 సంవత్సరాల యూత్ అబ్బాయి లాగా చేస్తున్నాడు. 16 ఏళ్ళు 18 ఏండ్ల అబ్బాయి లాగా చేస్తున్నాడు ఆయన. విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ జరిగేదాన్ని బట్టే కదా వాళ్ళు అట్లా తయారవుతున్నారు. ఈయన సపోర్ట్ ఇవ్వబట్టే కదా. నువ్వు యాక్టివ్ గా ఉండాలి. ఎలా అబ్బాయిలను ఇంకా ముందుకు వెళ్ళేలాగా నేను ఇలా కష్టపడ్డాను, మీరు కూడా కష్టపడండి, ఇట్లా సంపాదించండి, ఇట్లా ముందుకు వెళ్ళండి అని చెప్పాలి. కానీ నేను లవ్ చేసుకునే నేర్పిస్తా, నేను రానేసుకుని నేర్పిస్తా, ఇది నువ్వు నేర్పించేది. అందుకే కాలేజీలు పెట్టుకున్నా. ఇట్లా లక్షలు పెట్టి లక్షలు తల్లిదండ్రులు ఎక్కడి నుంచి కడుతున్నారు, ఎట్లా కడుతున్నారు అని ఆలోచన లేదు. ఎవరినైనా ముంచురి, నన్ను బాగుపరచురి. మీ పిల్లలకి ఎంటర్టైన్మెంట్, అది మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుండు. జబర్దస్త్ కూడా పనికి రావట్లేదు, ఏ కామెడీ సినిమాలు కూడా పనికి రావట్లేదు. ఈయన కాలేజ్ కి స్టడీ బాగుంటుందని పోయినట్టయితే నాకు అనిపించట్లేదు. ఈయన డ్యూటీకి మాత్రమే పోతున్నారు. ఇప్పుడు ఆయన ఎట్లా ఉందో. థ్యాంక్ యూ పవని గారు. సంజయ్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం మనం. సో ఇటువంటి దానిపైన ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వచ్చు అంటే, గతంలో కూడా సినిమాలు చూపించేది పిల్లలకి, ఏదైనా దేశభక్తికి సంబంధించిన సినిమానో లేకపోతే ప్రతి ఇయర్ స్కూల్ పిల్లలకి సినిమాలు చూపించేది. ఒక సినిమా, ఏదో ఒక సినిమా, సైన్స్ ఫిక్షన్ అంటామా, లేకుంటే మోటివేషన్ అంటామా, లేకుంటే తల్లిదండ్రులు వాళ్ళ కష్టాన్ని చూపించాలి పిల్లలకు అనే రకంగా కొన్ని సినిమాలు ప్రత్యేకంగా రూపొందించి ప్రభుత్వాలు చూపించేవి థియేటర్లలో. ఇప్పుడు ఇటువంటి థియేటర్లకు వెళ్ళే సంస్కృతి పోయింది. థియేటర్లే యూనివర్సిటీలకు వస్తున్నాయి. యూనివర్సిటీ పేరిట మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్వహిస్తున్నటువంటి ఈ ఈవెంట్లు చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? ఈ నిర్వాహకాన్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేయవచ్చు? ఎక్కడెక్కడ దీనిపైన ఫిర్యాదులు ఇవ్వచ్చు? దానికి కట్టడంటూ ఉండదా? సంజయ్ గారు మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయరా? రైట్. యా, అంటే యూనివర్సిటీ అఫిలియేషన్స్ ఉంటాయి. ఉస్మానియాక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కింద గుర్తింపుల వీళ్ళకి గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీలకి అథారిటీస్ కి కంప్లైంట్ ఇవ్వాలి. అట్లాగే ఆమె కీర్తిరెడ్డిని చాలా నిస్సిగ్గుగా విశాలమైన ఇంత పెద్ద పెద్ద కాంపౌండ్లు, విశాలమైనటువంటి స్థలాలు, హాల్స్ ఎక్కడ ఉంటాయి అంటే చాలా కాలేజీల్లో ఉన్నాయి. వాళ్ళందరూ చేస్తున్నారా? చేయట్లేదు. అంటే మీకు విశాలమైన స్థలం ఉంది కాబట్టి ఏ గలీజ్ దందా అయినా చేస్తారా? అట్లాగే నేను మీకు కూడా సూచించేది, ఆ విద్యార్థులు వాళ్ళ ముద్దులు సీన్లు అవి మీరు చూపించకండి. అవి గలీజు సీన్లు అన్నప్పుడు మనం చూపించొద్దు, ఆ దృశ్యాలు చూపించకండి. మీరు కూడా అవసరం లేదు, అది ఆల్రెడీ బయటకు వచ్చింది. దాన్ని మనం చర్చించి సెన్సిటైజ్ చేద్దాం. మళ్ళీ మనం చూపించడం వలన మళ్ళీ అది చెడు ప్రభావమే ఉంటుంది. ఇకపోతే ఈ కాలేజీలో యూనివర్సిటీలో చేస్తున్న దందాల్ని, కమర్షియల్ ప్రాక్టీస్ ని ఇవాళ సినిమా యాక్టర్లు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు. ఎవడికి గొప్ప భయ్ సినిమా యాక్టర్లు వస్తే? ఇవాళ ఢిల్లీలో పోరలు దెబ్బలు తిని జంజీ ఉద్యమం చేశారు. మరి వాళ్ళని తీసుకొచ్చి చర్చించండి మీకు దమ్ముంటే. ఎందుకు మీరు ఢిల్లీలో అంత పెద్ద పోరాటం చేశారు అని చెప్పి, మీకు పెద్ద ప్లేస్ ఉంది, చాలా ఆడియన్స్ ఉన్నారు, వచ్చి మీరు అట్లా డిస్కషన్లు పెట్టండి, సమాజానికి ఉపయోగపడతాయి. అట్లానే ఇవాళ మీరు అన్నట్లుగా ఏదన్నా ఒకటి యాన్యువల్ డే ఒక్క రోజు మినహా మిగతా అన్ని రోజులు ఈ పిచ్చి డాన్సులు, చెత్త డాన్సులు, ఈ గలీజ్ దందాలు చేయకూడదు.
ఆ యాన్యువల్ డేలో కూడా రిస్ట్రిక్ట్ చేయాలి. అట్లాగే వాళ్ళు చేస్తే నేను చేయమన్నానా, వాళ్ళు చేస్తే అంటే నువ్వు డిసిప్లిన్ నేర్పితే అక్కడ డిసిప్లిన్ ఉంటుంది, నువ్వు నైతిక విలువలు నేర్పితే నైతిక విలువలు ఉంటాయి. ప్రపంచంలో నేను చెప్తున్నా కదండి, ఏ దేశాల్లో కూడా ఎలౌడ్ కాదండి. ఇవాళ అప్పుడు బుష్ కూతుళ్ళు మద్యం అడిగితేనే పెద్ద కేసు అయింది, మద్యం బాటిల్స్ కొంటే. అమెరికా అధ్యక్షుడి పిల్లలైనా కొనడానికి వీలు లేదు. అంటే యూనివర్సిటీల్లో ఎక్కడైనా మద్యం అమ్ముతున్నారా? యూనివర్సిటీల్లో ఈ తాగి ఊగే దందాలు ప్రపంచంలో ఫేమస్. అమెరికా వెస్టర్న్ కల్చర్ అంటారు కదా, అక్కడ కూడా లేదు. నేను అది చెప్పదలుచుకుంది. ఇంత పొల్యూట్ చేస్తున్నారు, ఒక కాలేజీ ఎన్విరాన్మెంట్ నాశనం చేస్తున్నారు, కాలేజీలో విద్యార్థుల బ్రెయిన్స్ ని పొల్యూట్ చేస్తున్నారు. చెత్త సంస్కృతి, విష సంస్కృతి. వాళ్ళ టాక్సిక్ మూవీ తేవడంలో కన్నా ముందు నుంచి మీకున్న టాక్సిక్ ఆలోచనలు ఏంటి? పొల్యూట్ చేస్తున్నారు. విద్యార్థులకు మీరు ఏ విలువలు నేర్పుతున్నారు? ఖచ్చితంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాలకు అట్రాక్ట్ అవ్వద్దు, ఈ చెత్త సంస్కృతికి వెళ్ళొద్దు, ఈ విష సంస్కృతికి కావద్దు, నా ఘాటుగా నా గరిక అన్నట్టు యువత ఉంటే మీరు సమాజానికి ఇటు కుటుంబానికి పనికిరాని చెత్తతరంగా తయారు కాకండి, మీరు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా ఉండండి అని చెప్పండి. దానికోసం మీరు ఈవెంట్స్ పెట్టండి. ఎవరు కూడా మస్తు తప్పు పట్టరు. కానీ మస్తి మజా మాత్రమే మేము చేస్తాము అంటే మీకు వ్యక్తిగతంగా ఈ మస్తి మజాల సోకులుంటే, హీరోయిన్ల సోకులుంటే నువ్వు పోయి పబ్బుల్లో ఎగురు, ఆ హీరోయిన్లు ఉన్న దగ్గర పో, నువ్వు ఉన్న దగ్గరికి హీరోయిన్లను తెచ్చుకో. లేదా నీకు నీ కోడలికి మీకు అందరికి ఆ మస్తి మజా కల్చర్ ఇష్టం ఉంటే మీ ప్రైవేట్ స్పేస్ లో మీ పర్సనల్ ఫంక్షన్స్ జరుగుతాయి కదా, సినిమా అట్లా ఉన్నారుగా, సుబ్బిరామరెడ్డి ఇంట్లో ఫంక్షన్లు జరిగితే సినిమా వాళ్ళని తెగబడిపోతారు. లేకపోతే చాలా మంది బాలీవుడ్ లో గానీ మన టాలీవుడ్ లో గానీ అన్ని చోట్ల కూడా వాళ్ళ పర్సనల్ ఫంక్షన్స్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా నేను చాలా వరకు వెతికే ప్రయత్నం చేశాను, దీనికి సమాధానం దొరుకుతుంది అని, బట్ నాకైతే ఆ ఆన్సర్ దొరకలేదు. దీన్ని కమర్షియల్ యాక్టివిటీ కూడా మర్చుకోవచ్చు ఆయన. ఎందుకంటే ఒకటే దగ్గర ఆ యూనివర్సిటీ పరిధిలో ఒక 5,000 మంది 10,000 మంది విద్యార్థులు దొరుకుతారు వాళ్ళకి. తర్వాత బయట నుంచి కూడా చాలా మంది ఆ ఈవెంట్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. పెద్దగా సెటప్ వేస్తారు, హీరోలు వస్తారు, హీరోయిన్లు వస్తారు, తర్వాత ఈ డీజే సెటప్ హీరోయిన్లు వస్తారు అని అంటుండే కదా. నేనేమంటున్నా అంటే మీ ఇంట్లో పెళ్లిల్లో దీన్ని కూడా కమర్షియల్ గా మార్చుకునే అవకాశం ఉందని, దీని కాదని మనం చెప్పలేము. ఒక అనుమానం అయితే ఉంది, దీనికోసం డబ్బులు తీసుకున్నారు ఆయన ఆ సినిమా వాళ్ళ దగ్గర నుంచి. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఇది కమర్షియల్ యాక్టివిటీ వీళ్ళు చేస్తున్నారు. విద్యాలయాల్లో కమర్షియల్ యాక్టివిటీస్ చేయడానికి వీల్లేదు. విద్యాలయాల్లో కమర్షియల్ యాక్టివిటీలు ఏముంటాయి అంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టాలి, లేకపోతే కొన్ని రిక్రియేషన్స్, క్యారమ్స్, చెస్ ఇట్లాంటివి పెట్టొచ్చండి, స్పోర్ట్స్ ఇవి పెట్టచ్చు. కల్చరల్ యాక్టివిటీస్ కి సంబంధించినవి ఇట్లాంటి ఈవెంట్స్ పెట్టడానికి వీల్లేదు కాలేజీల్లో, విద్యా సంస్థల్లో. అతను నా ఇష్టం నా కాలేజీ అంటే నీ ఇష్టం, నువ్వు ఇంకో హాల్ కట్టుకుని అక్కడ ఎగురు, లేకపోతే నువ్వు ఇంకొక బయటకు వెళ్ళి నీ ప్రైవేట్ స్పేస్ క్రియేట్ చేసుకుని ఎగురు. దిస్ ఈస్ ఎ పబ్లిక్ ప్లేస్. విద్యార్థులు వస్తున్నారంటే పబ్లిక్ ప్లేస్, ఇట్ ఇస్ నాట్ యువర్ ప్రైవేట్ ప్లేస్. ఇవాళ చాలా చాలా విద్యా సంస్థలు ఉన్నాయి మన దగ్గర, అవన్నీ వాళ్ళ ప్రైవేట్ స్పేసులుగా మార్చుకుని కొంతమంది రాజకీయ యాక్టివిటీలు కొంతమంది చేస్తే అవి కూడా పొలిటికల్ సెంటర్స్ అయిపోతాయి, అవి కూడా కమర్షియల్ సెంటర్స్ అయిపోతాయి. ఇది మీరు విద్యను వ్యాపారంగా మార్చడమే కాదు, విద్యా సంస్థలను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్నారని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. విద్యా సంస్థలను వ్యాపార కేంద్రాలుగా మార్చే రైట్ వీళ్ళకి లేదు. మీకు నైతిక విలువలు లేవు, అయినా విద్యా సంస్థలు పెట్టి ఫోజులు కొడుతున్నారు. నువ్వు మాట్లాడితే తెలుస్తుంది నీ విలువలేంటో. నువ్వు మాట్లాడితే నువ్వు జోకర్వే కావచ్చు, బఫుర్వే కావచ్చు, నువ్వు మాట్లాడితే నీకున్న విలువలేంటి, నీకున్న స్టాండర్డ్స్ ఏంటి, నీకున్న వాల్యూస్ ఏంటి, నీకున్న సెన్సిబిలిటీస్ ఏంటి, నీకున్న సున్నితత్వం ఏంటో తెలుస్తుంది. ఇవన్నీ నీకు లేకపోగా నువ్వు ఒక పెద్ద కమర్షియల్ సేలబుల్ ప్రోడక్ట్ గా మారడమే కాకుండా మొత్తం విద్యార్థులందరినీ కూడా వాల్యూస్ దిగజార్చుతున్నాడు. ఆ రైట్ అతనికి లేదు అని మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ సంజయ్ గారు, అండ్ థ్యాంక్ యూ పవన్ గారు, అండ్ థ్యాంక్ యూ నవీన్ గారు. సో మొత్తంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో ఒక సినిమా టాక్సిక్ అనే సినిమా ఈవెంట్ జరగబోతోంది. ఈవెంట్ పైన రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం టాక్సిక్ సినిమాలు కానీ గతంలో కూడా చాలా సినిమా ఫంక్షన్లు నడిచాయి. అసలు సినిమా ఫంక్షన్లకి హబ్గా మారిందా, లేకపోతే విద్యార్థులకి చదువు నేర్పిస్తున్నారా? సో మల్లారెడ్డి కాలేజీలో జరిగేటువంటి ఈ వరుస సినిమా ఈవెంట్ల పైన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. విద్యార్థులు ఇటువంటి ఏ సర్టిఫికేట్ సినిమాలను ఉదాహరణకు తీసుకొని వాళ్ళు ఏం నేర్చుకోవాలి? కల్చరల్ యాక్టివిటీస్ పేరుతో విద్యార్థులను పెడదారిని పట్టించే ప్రయత్నం యాజమాన్యం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అండ్ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ చెప్తున్నమాట. సో మీ అభిప్రాయం ఏంటి? మల్లారెడ్డి కాలేజ్ జరుగుతున్నటువంటి ఈ నిర్వాహకం పైన మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
గవర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా